పాటలు వాళ్ళు కూడా పాడుతున్నారమ్మా పాడలాడ నీకే తల్లి తల్లి ఓ తల్లి పార్వతీదేవి మరి ఆటలకు పోయిందన్న మాటలు వస్తాయంటవా ఓ తల్లి పార్వతమ్మ ఆటలకు పోయిందన్న మాటలు ధ్యానం ఏం ధ్యానమ్మా పోయి బుద్ధి ఆటలు ఆడి పాటలు పాడుకొని నేర్చుకొని వస్తా ఇక్కడికి దాసీలు ఉన్నారు దాసులతోటి మొత్తం రోజు ఒకటే ఆట ఒకటే పాట వాళ్ళు నాకు నేర్పొస్తలేదు వాళ్ళకి నాకు నేర్పొస్తలేదు నీకు ఆట వస్తలేదు వాళ్ళకి నేర్పొస్తలేదు అయితే ఉంటే ఆట మంచిగా కొట్టకపోయి రోజు ఒకటే ఆట ఆడుతురు పోయి దానికైతే అదే ఒకటే వస్తుంది ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది కానీ ఏ వాటి కానీ ముసలి అవుతుంది కానీ దీనికి రానే రాదు ఒకటే ఆట వస్తుంది అట్లనా మరి అయితే లచ్చకోడి బావ దగ్గర పోతే లెక్కలేని పిల్లలు రకరకాలు నేర్చుకొస్తా పోయి అంటున్నావు లచ్చకోడి బాలలో పోయిద్దాం అయితే బిడ్డ రేణుకెళ్ళమ్మదేవి లచ్చకోడి బాలలు లెక్కలేని పిల్లల దగ్గరికి ఆడబోతున్నట్టు ఎవరు నన్ను కొట్టావమ్మా రామ రామ ఎవరు నన్ను కొట్టావమ్మా తిట్టించి దీవెనార్తి పెట్టింది పోయేటి తొవ్వల మరి పోయేటి తొవ్వలల్లా పొడగైన పాములైనా మరి ఏనాడు మాత్రమైనా పాలివాడి వేస్తాము కిందికి గాని నా బిడ్డే మరి నీ ధర్మం వస్తాము మీదికి గాని అంట చెప్పి సల్లంగా పోయి క్షేమంగా రమ్మంట చెప్పి దీవెనార్తి పెట్టిందంట పెట్టినట్టు గడియ లోపల అదేవి పార్వతమ్మ మరి పార్వతమ్మ తిట్టించి దీవెనార్తి పెట్టిన గడియ లోపల అమ్మవారు రేణుకెళ్ళమ్మ రచ్చకోడి బాలలకి ఎట్లా పోతుందంట ఓ రామ రామ